మహిళనే తన సొంత తల్లిని చంపడం, ఇంకో కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం, ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం, దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. వా, పెళ్లి చేసుకోవాలంటే చేసుకోండి, అంతేగాని పెళ్లి చేసుకున్న భర్తను చంపడం, తల్లి లోపల చంపేయడం జరగడం, బిడ్డ బయట కూర్చొని చూడడం, మళ్ళీ తెలియనట్టే ఉండడం అనేది ఇది నిజంగా రోజు రోజు పెరిగిపోతుంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది, హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఎమినెంట్ పీపుల్, ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది నేను ఎన్నడూ చూడలే. నేను 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా, కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ఎక్కడ పోతుంది? అదే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే 18th సెంచరీలో ఆలుమొగలు ఎట్లుండాలని ఒక ఉద్యమంలో పిల్లలకు చదువు నేర్పించిండ్రు. అదేవిధంగా వాళ్ళు సామాజిక న్యాయం గురించి జీవితాంతం ఫైట్ చేసిండ్రు. అది అనుబంధం, భార్యాభర్తల అనుబంధం. నేను చిన్నగా ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే భర్తను ఏది యమధర్మరాజు ఎత్తుకపోతుంటే కావాలని ఏది నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను. ఇప్పుడు ఏదో ఈ సమాచారం ఇట్లా అయిపోతుంది. దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దీన్ని ఎక్కడనో మరి సైకాలజిస్టులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు జరుగుతుంది ఇది, ఈ మర్డర్స్ ఎందుకు? ఈ ప్రేమలో ఉండి సొంత భర్తనే చంపడం, కూతురు తల్లిని చంపడం అనేది కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఇది ఎంతవరకు పోతుంది అనేది దీని మీద ముఖ్యంగా అందరు ఇంటెలెక్చువల్స్ దీని మీద చర్చ జరగాలి, ఏది సెమినార్స్ పెట్టాలి. అదేవిధంగా అందరూ ఆలోచన చేస్తే ఈ పద్ధతి పోతుంది. ఏది ఈ సమాజంలో పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటున్నారు. పిల్లల ముందు భర్తను చంపడం, ఇవన్నీ చూస్తుంటే ఏది పాత కాలంలోనే నయం ఉండే, కొత్త కాలంలో వచ్చినాక తల్లి రెస్పెక్ట్ లేదు, భర్త రెస్పెక్ట్ లేదు, భార్య రెస్పెక్ట్ లేదు, పిల్లల రెస్పెక్ట్ లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ చూపించేసి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నారు అనేది నా ఉద్దేశం. వారికి కూడా నేను కోరుతున్నా, గతంలో నేను చెప్పాను, ఆ రోజులలో ఎవరన్నా మర్డర్ చేసి వస్తే అతని పోలీస్ స్టేషన్ పోయినా జైలుకు పోయినా అదే చూయించే లోపడాడు బయటకు వచ్చినాక హీరో అవుతున్నాడు. ఈ హీరోయిజం గురించి కొద్దిగా అందరు కూడా ఆలోచన చేయాలండి. అదేవిధంగా నేను మన సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్ అంటే ఇద్దరు, అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టళ్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది, మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది. కానీ ఇది కో లివింగ్ స్పేసెస్ అని పెట్టేసిండండి. ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో గోపనపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్లో ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అంటున్నా నేను.
సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఈ సిస్టమ్ ఏంది? గతంలో ఆడపడుతూ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే, మా అక్క అని, మా తల్లి అని, మా భార్య అని అంటుంది. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు, భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఎంతవరకు? నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ చూడలే. ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్, కొట్లాట భూములలో. ఇదేం భూములో లేదు. లవంగంతోడు చేస్తారు, పెళ్ళొగంతోడు చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. ఇది ఎంతవరకు? దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు షీ అనే పోలీసు కూడా పెట్టారు. మరి వాళ్ళు కూడా దీని మీద చర్చ చేయాలి ఎందుకు అవుతుందని. కానీ కేసులు వచ్చినప్పుడే కాదు, ఇలాంటి వాతావరణాన్ని ఎట్లా తగ్గించాలి. ఒకరితోటి కాదు, ఇది నా హనుమంతులతోటే కాదు, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్తో, అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ, అదేవిధంగా ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, సైకాలజిస్ట్ కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఇది ఆలోచన చేయాలండి. ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. హైటెక్ చదువు వచ్చిన తర్వాత ఏం చదువు రానినప్పుడు ఏది భారతదేశం స్వాతంత్ర 18th సెంచరీలో సమాజం గురించి కొట్లాడిండ్రు ఆలుమొగలు. ఇప్పుడు ఆలుమొగల పరిస్థితే లేదు. ఎప్పుడు చంపాలి మొగడు, పెళ్ళాన్ని ఎప్పుడు చంపాలని వీడికి. ఏంది ఇది? సమాజమేనా ఇది? నాకు అర్థం కాదు. ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా? ఏమిటి అసలు? ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతులతో రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు. ఇదే ఆదత్ అయిపోతుంది అందరికి. పిల్లలు కూడా చెడిపోతుండ్రు, చదువుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా మా అమ్మ మా నాయననే చంపింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, నేను కూడా మొగని చంపాలనే ఆలోచన వస్తుందా లేదా? కనుక నా మీద దయచేసి దీని మీద సీరియస్గా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైతే హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ ను బంద్ చేయాలండి మొదలు. ఇది ఎక్కడి అన్యాయం అండి? హాస్టల్ ఆడవాళ్ళకు వేరే ఉన్నది, మగవాళ్ళకు వేరే ఉన్నది. ఇప్పుడు కో లివింగ్ స్పేసెస్ అని పెడితే ఇద్దరు ఒక్కరి దగ్గర ఉంటే ఏమవుతుందో, వాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు, బీహార్కి వెళ్ళో లేకుండా మధ్యప్రదేశ్ పిల్లాడు ఉంటాడు, ఇక్కడ పిల్లు ఉంటుంది. రేపైతే ఇలాంటి చర్యలు ఎక్కువైపోతుంది. దీన్ని మొదలు స్టాప్ చేయాలి. నేను శ్రీధర్ బాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన ఏది టెక్నాలజీ మినిస్టర్ ఉన్నాడు, దీన్ని మొదలు ఆపాలి. ఇదేమిటండి నాకు అర్థం